శిష్యులకు అగుపించెనయా, శిష్యులకు అగుపించెనయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము వచనములు 1 నుంచి 12 వరకు. ఆదివారము ఏకువజామున ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యమును తీసుకొని సమాధి వద్దకు వచ్చిరి. సమాధి ద్వారమును మూసి ఉన్న రాయి దొర్లింపబడి ఉండుట చూసిరి. వారు సమాధిలోనికి వెళ్లి చూడగా ప్రభు అయిన యేసు దేహము వారికి కనిపింపలేదు. వారికి ఏమీ తోచలేదు. అప్పుడు ఇరువురు పురుషులు ప్రకాశవంతమైన వస్త్రములు ధరించి వారి చెంత నిలిచియుండిరి. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ పురుషులు వారితో, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎలా ఎదుగుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచియున్నాడు. మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున సజీవుడై లేవవలయునని మీతో చెప్పాను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు స్మరింపుడు అనిరి. యేసు పలుకులు అప్పుడు వారికి జ్ఞప్తికి వచ్చినవి. వారు సమాధి నుండి తిరిగి వచ్చి 11 మంది శిష్యులకు తదితరులకు ఈ విషయములన్నీ తెలియజేసిరి. అట్లు తెలియజేసిన వారు మగ్దల మరియమ్మ, యోహన్న, యాకోబు తల్లి మరియమ్మ, వారితోనున్న తక్కిన స్త్రీలు. వారు ఈ సంగతులను నమ్మక వారిని కట్టుకథలుగా భావించిరి. కాని పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకుపోయి లోపలికి వంగి చూడగా నారబట్టలు మాత్రమే కనబడెను. ఈ సంఘటనకు ఆశ్చర్యపడుచు అతడు తిరిగి వెళ్ళెను. ఇది క్రీస్తుని సువిశేషము. దేవుడు సృష్టించినవన్నీ చాలా బాగున్నా, అన్నీ బాగానే ఉన్నవి. కానీ ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమైనది ఏది? ఒక ప్రశ్న. విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్? భర్జనలు జరిగిన తర్వాత ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమైనది ఇనుము, స్టీల్ అని. స్టీల్ నీవు ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువుల కన్నా చాలా శక్తివంతమైన. నిజమేనా అనగానే ఇనుమేమన్నది అంటే నిజమే. నాకన్నా శక్తివంతమైన వస్తువు కానీ సృష్టి కానీ ఈ భూమి మీద ఏది లేదు. కానీ నాకన్నా ఇంకా శక్తివంతమైనది మరొకటి ఉన్నది. అది ఏంటంటే నీళ్లు. నాపై ఒక్క
నీటి బిందువు పడగానే నా శక్తి అంతా పోతుంది అన్నది నీళ్లు అని చెప్తారు. కారణం ఏంటంటే నాపై 2 నీళ్లు బిందువులు చల్లగానే అంతా చల్లారిపోతుంది. కాబట్టి నాకంట శక్తివంతమైనది నీళ్లు అని అనగానే నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు అన్ని సృష్టి జాలాలకెల్లా శక్తివంతమైన దానమని తెలిసింది నిజమేనా అనగానే నా ప్రతాపం వరదలప్పుడు చూపిస్తాను, ప్రజలు భయాందోళన చెందుతారు, చాలా శక్తి నాలో ఉన్నది, కానీ నాకన్నా శక్తివంతమైనది సూర్యుడు. ఆ సూర్యకిరణాలు నాపై పడగానే నేను ఆవిరైపోతాను, నా శక్తి అంతా పోతుంది అని సూర్యుడి దగ్గరికి వెళ్ళి, సూర్యుడా, ఈ సృష్టి జాలాలన్నిటికల్లా చాలా శక్తివంతమైన దానం నీవే అని తెలిసింది నిజమేనా అని అనగానే నిజమే, నేను ఉదయించింది మొదలు అస్తమించినంత వరకు ఈ ప్రపంచాన్ని వెలుగుతో నింపుతాను. నేను చాలా శక్తి నాలో ఉన్నది, కానీ నాకన్నా నా కిరణాలు ప్రజ్వలింపజేయడానికి నా పట్టుగా వస్తుంటది. నిన్నటి రోజున గమనిస్తే క్రీస్తు మరణించిన రోజు గుడ్ ఫ్రైడే, ఆకాశం అంతా నల్లగా ఉన్నది, సూర్యుడు కనబడలేదు. అప్పుడు మేఘాల దగ్గరికి వెళ్ళి, మేఘమా నువ్వు అన్ని సృష్టి జాలాలకల్లా చాలా శక్తివంతమైనట్టుగా తెలిసింది నిజమేనా అంటే నిజమే, కానీ నాకన్నా శక్తివంతమైనది పర్వతాలు. ఈ ఎత్తైన పెద్ద పెద్ద పర్వతాలు, పర్వతాలు నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చేస్తుంది, నా ఉనికే పోతుంది అని మేఘాలు చెబుతున్నప్పుడు పర్వతం దగ్గరికి వెళ్ళి, పర్వతమా నీవు అన్ని సృష్టి జాలాలకల్లా శక్తివంతమైన దానం అని తెలిసింది నిజమేనా అని అనగానే నిజమే, పర్వతానికి మించిన ఎత్తైన వస్తువు ఏదీ లేదు ఈ భూమి మీద, నేనే శక్తివంతమైన దాన్ని, కానీ నాకన్నా శక్తివంతమైనది మానవుడు. నాలో ఉన్న శక్తిని సుత్తితో ముక్కలు ముక్కలు చేసి పిండి చేసేస్తాడు, నా ఉనికి పూర్తిగా పోతుంది అని పర్వతం చెప్పినప్పుడు మానవుని దగ్గరకు వచ్చి, మానవుడా, దేవుడు సృష్టించిన అన్ని సృష్టి జాలాలకల్లా నీవు చాలా శక్తివంతమైన వాడమని తెలిసింది, డిఫరెంట్ పర్సన్ ఆఫ్ ఆల్ ద క్రీచర్స్ ఇన్ ద వరల్డ్ అని చెబుతూ, ఆ భగవంతుడు ఇచ్చిన ఆ తెలివితేటలతో ఎన్నెన్నో కనుక్కున్నా నేను. ఇప్పుడు లేటెస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నేను కనుక్కున్నాను. ఇక నాకు తిరగలేదు అన్నప్పుడు నాకు మరణం అంటే భయం కలుగుతుంది. మరణం అంటే భయం నాకు, దాని దగ్గర నేను తలవంచవలసి వస్తుంది. కాబట్టి నాకన్నా శక్తివంతమైనది మరణం అని అనగానే, మరణం దగ్గరికి వెళ్ళి, మరణమా నిజమేనా, ఇప్పటి వరకు ఎవరెవరు అనుకున్నాము వీరందరికల్లా నీవే శక్తిమంతుడు అని తెలిసింది నిజమేనా అంటే నిజమే, యావత్ ప్రపంచం నేనంటే గడగడలాడుతుంది. మరణం అనగానే ఎక్కడిలోని భయోందాలన, భయం ప్రజలు, కానీ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నేను శిలువ మీద చంపాను, నేను హతమార్చాను, సమాధిలో పెట్టి పెద్ద బండరాయిని కూడా నేను ఏర్పాటు చేశాను. కానీ ఆ
వ్యక్తి 3వ నాడు సమాధి నుండి సజీవంగా లేచాడు. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు, ద సూపర్ స్టార్. Let us, dear brothers, give a big round of applause to Jesus Christ. He is the superstar. He has risen from the dead. ఇప్పటికి నేను 2 మార్లు హోలీ ల్యాండ్ వెళ్ళే అవకాశం కలిగింది. ఆ 2 మార్లు మొదటిసారి వెళ్ళినప్పుడు సమాధి దగ్గర వరకు వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళడానికి అవకాశం కలగలేదు. 2వ మారు మాత్రం అవకాశం దొరికింది. ఆ సమాధి లోపలికి వెళ్ళాను నేను. ప్రభు యేసుని ఎక్కడైతే భూస్థాపితం చేశారో అక్కడ మోకరిల్లి ప్రార్థన చేసే గొప్ప భాగ్యం నాకు కలిగింది. అక్కడికి జస్ట్ ఒక 10 అడుగుల దూరంలో మరొక సమాధి ఉన్నది. అది ఎవరిదంటే దావీదు మహారాజు సమాధి. ఇప్పటికీ యూదులు చాలా గౌరవంగా కొనియాడతారు, ఆయన సమాధిని ఎంతగానో ఆరాధిస్తారు. యేసు ప్రభు సమాధికి ఆయన సమాధికి తేడా ఏంటంటే దావీదు మహారాజుని యొక్క సమాధిలో ఆయన యొక్క భౌతిక దేహం అందులోనే ఉన్నది, కానీ యేసు ప్రభు యొక్క సమాధిలో ఆయన యొక్క భౌతిక దేహం లేదు. ఇట్స్ ఎంప్టీ టూమ్, ఖాళీ సమాధి. ఆ సమాధి నుండి బయటకు వచ్చేసరికి ఒక గురువు వృద్ధాప్యంలో ఉన్నారు. చప్పట్లు కొట్టి అందరి దృష్టిని ఆయన పట్ల ఆకర్షించుకొని ఏమన్నాడంటే, మీరందరూ ప్రపంచ నలుమూల నుండి ఇక్కడికి వచ్చున్నారు. మీరిప్పుడు కళ్ళారా చూశారు ఖాళీగా ఉన్న సమాధిని. అంటే యేసు ప్రభు సజీవంగా లేచారనడానికి నిదర్శన. కాబట్టి మీరు మీ దేశాలకు, మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలకు తెలియపరచండి, యేసు ప్రభు లేచారని, పునరుత్థానుడవ్వాడని ప్రజలకి తెలియపరచండి అని ఆయన ఎత్తుబోధ చేస్తున్నారు. ఒక వ్యక్తి సమాధుల్లోకి వెళ్ళి ఒక సమాధి దగ్గర మోకరెళ్ళి గట్టిగా ఏడుస్తుంటాడు. ఏమయ్యా, ఎందుకు చనిపోయావు నువ్వు చనిపోకుండా ఉంటే నా జీవితం ఎంతో బాగుంది కదా. నువ్వు చనిపోయావు కాబట్టి నాకు శాంతి సమాధానం లేకుండా అయిపోయింది. ఇదివరకు ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించే నేను నీ మరణానంతరం నా జీవితం దుర్భరం అయిపోయింది. ఎందుకయ్యా చనిపోయావని గట్టిగా ఏడుస్తున్నప్పుడు ఆ దారింట వెళ్ళే వ్యక్తి అడుగుతాడు, ఏంటి అంత బాధపడుతున్నావు, ఇంతకీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అని అడిగితే, నా భార్య మొదటి భర్త, ఆయన చనిపోయాడు కాబట్టి ఈమెను చేసుకున్నా నేను. అప్పుడు నుండి నా బతుకు దుర్భరమైందని ఆయన అడుగుతున్నాను, ఎందుకయ్యా నువ్వు చనిపోయావని. మగ్దల మరియమ్మ ఇంకా కొంతమంది స్త్రీలు వేకువజామున సమాధి దగ్గరికి పరిగెట్టారు ఏడ్చుకుంటూ, నా ప్రభు చనిపోయారు, వెళ్ళి దర్శనం చేసుకుందామని సమాధి దగ్గరికి వెళ్ళేసరికి వాళ్లకు ఖాళీ సమాధి కనబడుతుంది. భయాందోళన చెందారు. అంత బండరాయ ఎలాగా తోసి వేయబడదు అని లోపలికి తొంగి చూస్తే ప్రభు దేహం లేదు. మనకి పఠనాలు తెలియపరుస్తుంది, ప్రభు యేసు వాళ్ళకు దర్శనం ఇచ్చారని. తదుపరి వాళ్ళు వెళ్లి పేతురు, యోహాను వాళ్ళకు చెప్పగా వాళ్ళు కూడా సమాధి దగ్గరికి వెళ్లి చూస్తున్నారు. ప్రభు యొక్క జాడ సమాధిలో లేదు, దేహం లేదు. తదుపరి ప్రభు యేసు
వాళ్ళకు కూడా దర్శనమిస్తున్నారు. తన పునరుద్ధాన యొక్క శరీరాన్ని వాళ్ళకు చూపిస్తున్నారు. ఒక వ్యక్తి చాలా డబ్బు సంపాదించాడు. అయితే చనిపోయిన తర్వాత నా బ్రతుకు ఎలాగుంటుందో ఆ స్వర్గంలో తెలియదు అని చింతిస్తూ ఉండేవాడు. ఓనాడు తన భార్యను పిల్లల్ని పిలిచి, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నేను చనిపోయిన తర్వాత మీరు ఒక పని చెయ్యాలి, అది చేస్తే నాకెంతో సహకరించిన వాళ్ళు అవుతారు అంటే భార్య అడుగుతుంది, ఏంటండి అని. నేను చనిపోయిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు, నా బ్యాంకులో ఉన్న డబ్బులు ఇవన్నీ నా శవపేటికలో పెట్టండి. ఒకవేళ అవసరం అయితే పరలోకంలో ఉపయోగించుకుంటానని మాటిస్తావు అంటే భార్య ఉంటే తప్పనిసరిగా మీ కోరిక నేను నెరవేరుస్తానండి, మీరు తప్ప నాకు ఎవరున్నారు అని అంటారు. ఇక సమయం ఆసమైనప్పుడు ఆ వ్యక్తి చనిపోతాడు. భార్య ఏం చేస్తుందంటే ఆయన గదిలో ఉన్న డబ్బులన్నీ లెక్క పెడుతుంది, బ్యాంక్ అకౌంట్ అన్ని చూస్తుంది, ఎంత ఉన్నది ఏంటి. ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఆమె అకౌంట్ బట్టి మార్చుకుంది. రమారమి 66 లక్షల రూపాయలు. ఏం చేస్తుందంటే ఒక చెక్ మీద రాస్తుంది, భర్త పేరు 66 లక్షలు సంతకం వేసి ఆ కాఫీలో ఆ శవపేటికలో పెట్టేస్తుంది. నువ్వు ఎక్కడ విత్డ్రా చేసుకుంటావో చేసుకో, ఎంత ఖర్చు పెట్టుకుంటావో ఖర్చు పెట్టుకో అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈనాడు మనందరం పలు ప్రాంతాల నుండి వచ్చాము. ఈ రాత్రి వేళ సమాధి నుండి లేచారని క్రైస్తవులమైన మనందరం ఎంతగానో గొప్పగా గర్విస్తున్నాం. నేను నమ్ముకున్న నా ప్రభు సమాధి నుండి లేచాడు, పునరుద్ధరణని. పునరుద్ధానం అయితే మనకి ఒరిగిందేంటి? ఓకే, సమాధానం లేచి తన మహిని చూపించుకున్నాడు. మరి నాకేమైనా ఉన్నదా భాగం అని మనం పరిశీలిస్తే, నేనే జీవము, నన్ను విశ్వసించిన వారు మరణించినను సజీవంగా ఉంటారు. జీవముండగా నన్ను విశ్వసించిన వ్యక్తి మరణాన్ని ఎన్నటికీ చవి చూడడు. మన విశ్వాసమే మనల్ని కాపాడుతుంది, మనకు రక్షణ కలిగజేస్తుంది. ఆయన పునరుద్ధానంలో భాగస్వామ్యమయ్యే భాగ్యం మనకి కలుగజేస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, గోధుమ గింజ భూమిలో నాటబడి అది నశించిననే తప్ప తిరిగా మొలకెత్తదు అని ప్రభు పలికి ఉన్నారు. ఒక పిడిగడు గోధుమల్ని మన చేతిలో తీసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా బాగుంటవి. వాటిని ముక్కలు చేస్తే బల్గర్ వీట్ అవుతుంది. ఇంకా మిల్లోకి పంపిస్తే ఓట్స్ గా మారుతవి. పిండి చేస్తే చపాతీ చేసుకోవచ్చు, నూడిల్స్ చేసుకోవచ్చు, స్పగెటీ, పిజ్జా, ఇంకెన్నెన్నో. ఆ గోధుమ గింజనే భూమిలో నాడితే అది మరణించి మొలకెత్తుతుంది. ఈ రోజు నా కళ్ళ ముందు ప్రియమైన క్రైస్తవ సోదరి సోదరులారా, ఒక్కొక్క గోధుమ గింజ నా కళ్ళ ముందు కనబడుతుంది.
ఈ గోధుమ గింజ ఏదో ఒక నాడు ఈ లోకాన్ని వీడి వెళ్ళినప్పుడు భూమిలో పాతి పెట్టబడుతున్నాం. గోధుమ గింజ చనిపోయి ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో అదే విధంగా మనం కూడా మొలకెత్తి క్రీస్తు ప్రభు పునరుద్ధరణలో భాగస్థులు అవుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా ఇవాళ ఉదయాన్న రన్ ఫర్ క్రైస్ట్ అని చాలా ప్రాంతాల్లో నిర్వహించున్నారు. మన పట్టణంలో అయితే సెయింట్ మేరీస్ బసిలికా నుంచి సెయింట్ జోసెఫ్స్ కథీడ్రల్ వరకు చాలా మంది యువకులు వెళ్ళి ఒక సాక్ష్యాన్ని పలికిన్నారు. అదేవిధంగా మన వేరే సంఘాలకు చెందిన సోదరులు కూడాను ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకొని గొప్ప గ్రంథం చాటింపారు. రన్ ఫర్ క్రైస్ట్. ఈ సందర్భంలో మనం ఈస్టర్ పర్సన్స్ గా మారడం చాలా మంచిది. వై నాట్ ఈచ్ వన్ ఆఫ్ బి ఏ ఈస్టర్ పర్సన్. ఈస్టర్ పర్సన్ అంటే మగ్దలా మరియమ్మ శిష్యులు ఏ విధంగా అయితే ప్రభు కోసం సమాధి దగ్గరికి ఆతృతతో వెళ్ళారో అదే ఆతృత, అదే ఇంట్రెస్ట్ కలిగి మనం ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభుని తెలుసుకుందాం, ప్రభుని కనుగొందాం. ఇంకా రెండవదిగా ఆ ప్రభు నుండి వచ్చిన మాటలను విందాం. ఆయన తన పునరుద్ధరణలో భాగస్థులయ్యే భాగ్యాన్ని మనకు కలిగజేస్తున్నందుకు ఈస్టర్ పర్సన్స్ గా ఉందాం. అంతేకాకుండా ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని కేవలం మనకే పరిమితం చేసుకోకుండా మన కుటుంబ సభ్యులకు, మన వీధి వాళ్లకు, మన ఫ్రెండ్స్ కు, మనకి తెలిసిన వాళ్ళందరికీ మనలో ఉన్న ఈ ఈస్టర్ ఆనందాన్ని సంతోషంగా పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ హ్యాపీ ఈస్టర్ అని పలకరిస్తాం. వీలైనంత మట్టుగా ఇక్కడ మీ విచారణకులు ఉన్నారు, మీకోసం ఎన్ని ఏర్పాట్లు చేశారు. మా పని అయిపోయిందని, లేట్ అయిపోయిందని వెళ్ళిపోకుండా మొట్టమొదట మీ ఫాదర్ దగ్గరికి వచ్చి విషెస్ చెప్పి హ్యాపీ ఈస్టర్ ఫాదర్ ని బ్లెస్సింగ్స్ తీసుకొని డబుల్ మా ఫాదర్ దీవెన్లు, ఈస్టర్ శుభాకాంక్షలు అన్ని డబుల్ అవి ఇంకా ఆనందంగా ఈ రోజులంతా ఉండడానికి, సంతోషం ఉండడానికి ఆస్కారం కలుగుతుంది. ఈ శుభ సందర్భంలో ప్రియమైన సహోదరి సోదరులారా, మీ అందరికీ హృదయపూర్వకంగా పాస్కా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమేన్.